క్విడ్ ప్రోకోకు కూడా శిక్షణ కేంద్రం బలి. క్విడ్ ప్రోకో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇదొక నెగిటివ్ వార్త. జగన్కు డబ్బా కొట్టిన దర్శకుడికి సర్కారీ భూమి నజరాన, ఖాళీ స్థలాలు లేవన్న అధికార యంత్రాంగం, క్రీడా శాఖ భూమిని ఇచ్చేయాలంటూ ఒత్తిళ్లు. క్రీడాకారులకు ప్రోత్సాహం కోసం అంటూ ఆడుదావాంధ్ర పేరుతో రాష్ట్రమంతా డప్పు కొడుతున్న ముఖ్యమంత్రి జగన్ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారుల కోసం రూపుదిద్దుకుంటున్న శిక్షణా కేంద్రం పేక నులిమేసి తన సొంత డబ్బా కోసం సినిమా తీసిన దర్శకుడికి ఆ భూమిని నజరాగా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. అన్నమయ్య జిల్లా హర్సిలీ హిల్స్లోని రాష్ట్రంలోనే మొదటిసారిగా నిర్మించి తలపెట్టిన క్రీడా శిక్షణా కేంద్రాన్ని రద్దు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కొండపై ఈ కేంద్రం కోసం కేటాయించిన 3.74 ఎకరాల్లో 2 ఎకరాలను యాత్ర సినిమా దర్శక నిర్మాత మహి వి రాఘవ్కు అప్పగించడానికి చూస్తోంది. క్రీడాకారులకు ఉద్దేశించిన స్థలాన్ని తనపై సినిమా తీసిన దర్శక నిర్మాతకు క్విడ్ ప్రోకో కింద అప్పగించే ప్రయత్నాలపై క్రీడాకారులు, క్రీడాభిమానులు మండిపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వెండి తెరపై సీఎం జగన్కు భజన చేస్తూ యాత్ర 2 పేరుతో ఇటీవల సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసింది. అంటే మొన్నటి వరకు వీళ్ళు ఇదే ఆడుదాం ఆంధ్ర అని తప్పుపట్టారు. ఆడుదాం ఆంధ్రతో ఉపయోగం ఏముందన్నారు, ఎందుకండి ఇవన్నీ అనవసరంగా డబ్బులు బొక్క అన్నారు. ఇప్పుడు మళ్ళీ క్రీడాకారుల కోసం కేటాయించింది దారాదత్తంగా క్విడ్ ప్రోకో పేరుతో ఒక దర్శకుడికి ఇచ్చేస్తున్నారని చెప్పి వీళ్ళే రాస్తారు. అంటే ఓకే, నిజంగా ప్రభుత్వ భూమిని అప్పనంగా ఇచ్చేస్తే కనుక దాన్ని తప్పుపట్టాలి, దాన్ని ఎవరు స్వాగతించరు. కాకపోతే ఏం చేసినా తప్పే అనడంతో వీళ్ళు ఒక్కోసారి నిజాలు రాసినా కూడా అవి నమ్మే పరిస్థితి కనిపించట్లేదు. అలాగే రాజ్యసభ